ఖజానా ఖాళీ అయిందంటూ డప్పు చాటు వేసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా లంక బిందెల కోసం వచ్చినా ఎక్కడ కూడా లంక బిందెలు దొరకలేదని చెప్పిండు. ఆ తర్వాత ప్రభుత్వ భూముల్ని అమ్మిండు, తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను అమ్మిండు, రాష్ట్ర కంపెనీలను అమ్మిండు, రాష్ట్ర రైతులకు కోసం వచ్చిన యూరియాను అమ్మిండు. పూర్తి స్థాయిలో మొత్తం అమ్మేసి ఎక్కడ డబ్బు సరిపోవట్లేదు రేవంత్ రెడ్డికి. మరి మన తెలంగాణ నుంచి వెలువడే మంత్లీ ఇన్కమ్ సోర్సెస్, మంత్లీ పన్నుల రూపంలో కానీ తదితర శాఖల నుంచి కానీ వచ్చే ఆదాయం కూడా నాకేస్తూ ఉన్నారు. అవన్నీ పోని ఇంకా కావాలంటూ ఆశలకు మరిగి ఏమేం కావాలో లిక్కర్ పైన ఇప్పుడు వీళ్ళు టెండర్ వేసారు. ఆ టెండర్ ఎట్లుందంటే ఖజానా ఖాళీ, కిక్కే దిక్కు, మద్యం టెండర్ల పైసలపై సర్కారు ఆశలు. 2 నెలల ముందుగానే మద్యం దరఖాస్తులు, డిసెంబర్ నెలలో షాపు ఓపెన్ కోసం, అక్టోబర్ నెలలోనే షాపులు కేటాయింపు, దరఖాస్తు ఫీజు సైతం భారీగా పెంపు, ఒక్కో దరఖాస్తుకు ₹3 లక్షల ఫీజు, టెండర్లతో ₹3,500 కోట్లు వస్తుందని అంచనా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మరింత ఆదాయం. ఇవాల్టి నుంచి దరఖాస్తులు ఆహ్వానం, అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న డ్రాలో మద్యం షాపులు కేటాయింపు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, జీతాలు కూడా ఇచ్చేందుకు పైసలు లేని దుస్థితికి వచ్చింది. భూములు అమ్ముతున్నా, ప్రతి నెలకు వేల కోట్ల అప్పు తెస్తున్నా ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఇంత అప్పులు వేస్తున్నా చాలకపోవడంతో సర్కారు ఇప్పుడు మరో కొత్త ఎత్తు కూడా వేస్తుంది. మద్యం టెండర్ల పేరుతో వేలాది కోట్ల రూపాయలను దండుకోవడానికి సిద్ధమైన 2 నెలల ముందుగానే మద్యం టెండర్లను ఆహ్వానిస్తుంది. గతంలో ₹2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా ₹3 లక్షలకు పెంచేసింది. దరఖాస్తులను పేరుతోనే ₹3,500 కోట్లు టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. గిది వ్యవహారం. ఇవాల్టి నుంచి మద్యం షాపులకు ప్రభుత్వ దరఖాస్తులు ఆహ్వానం అంటే రేవంత్ ఇక్కడ భలే రాశారు. మీరు చూడండి, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, జీతాలు కూడా ఇచ్చేందుకు పైసలు లేవు. ఆ తర్వాత భూములు అమ్ముతున్నా, ప్రతి నెలకు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నా, ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. అక్కడనే చూసారేంది మరి, ఇసుక గురించి మాట్లాడలేదు, ఇసుక గురించి రాయలేదు. ఇసుక చౌకగా అమ్మేస్తూ ఉన్నారు హైదరాబాద్లో. ఆ డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల మీద ఈరోజు ధరలు ఎంత తగ్గినాయి తెలుసా? కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 13,000 ఉండే కింటా పత్తి రేటు, 8,000 నుంచి 13,000 ఉండే కింటా పత్తి రేటు ఈరోజు 3,000కు పడిపోయింది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్నంత రేటు ఆయన కాలంలో ఒక 3,000 2,000 ఉండే, కానీ ఈయన మళ్ళీ 6 రోజులు తీసుకొచ్చిండు. పత్తి రేట్లు తగ్గిపోయాయి. ఈరోజు రాష్ట్రంలో భూముల రేట్లు తగ్గిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మినా, రోజు రోజుకి అప్పు తెస్తున్నా కూడా డబ్బులు సరిపోవడం లేదట. మరి ఎవరికి ఇస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిర్రా, కానిస్టేబుల్ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చిర్రా, లేకుంటే రాష్ట్రాన్ని ఏ శాఖకి ఇచ్చి నడుపుతూ ఉన్నారు? గురుకులాలు నడుపుతూ ఉన్నారా? దేనికోసం నడుపుతూ ఉన్నారు? 10 రూపాయలు అయ్యే కాడ ₹1 ఇస్తున్నారు. ఏ శాఖ నడవాలన్నా కూడా 10 రూపాయలు ఇచ్చే కాడ ₹1 ఇస్తూ ఉన్నారు. దాన్ని ఇచ్చి నడపమని చెప్తా ఉన్నారు. దీంట్లో మిగిలిన ₹9 వీళ్ళు దంచుకునే వ్యవహారం. ఇప్పుడు అన్నిటి మీద తీరిపోయింది. ప్రభుత్వ భూములపైన, అప్పులపైన అన్నీ పోయింది. ఇప్పుడు లిక్కర్ల మీద ఈ లిక్కర్ టెండర్ల మీదనే దగ్గర 3,500 కోట్ల రూపాయలు. ఇంకా మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నా నోట్ల నుంచి కోట్ల రూపాయలు ఫస్ట్ టైం చదువుతున్నా. ఈయన వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు ఇంత అప్పు చేసిండని మాట్లాడుకుంటుంటే ఆ కోట్లు కూడా నోట్లు తిరగపోయేది. అట్లాంటిది రేవంత్ రెడ్డి అప్పుల మాటలు విని 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 చదివి కోట్లు అనేది చిల్లరతోటి సమానం అయిపోయింది. రేవంత్ రెడ్డికి చదవడం, నాకు వినడానికి, మీకు కూడా కోట్లు అనేది చిల్లర పైసల కన్నా అద్మానం అయిపోయింది. ఈరోజు రేవంత్ రెడ్డి సంపాదించుడు తప్ప ఎక్కడికైనా ప్రజలు ఇచ్చింది మీరు చూసిర్రా? ఎక్కడైనా ఏ సందర్భంలో ఏ విషయంలోనైనా కూడా ఎక్కడ కూడా ఫలానా రైతు చనిపోయిండు, ఆ రైతుకు అండగా నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వమనో, లేకుంటే ఫలానా కరెంట్ శాఖ తగిలి రైతు చనిపోయిండు, ఆ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అండగా ఉండడనో, ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు, ఆ ప్రభుత్వానికి అండగానో, నిరుద్యోగి సూసైడ్ చేసుకున్నాడు, ఆ నిరుద్యోగికి అండగానో, ఇట్లాంటి ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడ కూడా చూడరు. ఒకటే స్టేటస్, డబ్బులు సరిపోలేదని ప్రభుత్వ భూముల మీద రేవంత్ రెడ్డి తన సొంత దోస్తు కంపెనీల కోసం పేదోళ్ళ భూముల నుంచి ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ని పేదల ప్రజల భూముల్లోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి, కోట్ల రూపాయలు ఇస్తే తప్ప ఇల్లు కూరగొట్టమని బెదిరించే రేవంత్ రెడ్డి అనుకుని ఇట్లా రకరకాలుగా వార్తలు చదివినాం. బ్లాక్ మెయిలర్ దందా గిట్లనే ఉంటుంది.
రేవంత్ రెడ్డిని అదే తీరుగా ఉంది. ఈరోజు తెలంగాణ వ్యవస్థ మొత్తం దిగజారిపోతుంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోతుంది. కేసీఆర్ గారు చేసిన అప్పు గింతైతే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం గింత. మనం పక్క రాష్ట్రాలకు అప్పు ఇచ్చే విధంగా మారాలని కేసీఆర్ గారు కలలుగన్నారు. ఆ డబ్బులను కాస్త ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు మొత్తం మింగేస్తూ ఉన్నాడు. కోట్ల రూపాయలు మింగేస్తూ ఉన్నాడు, లెక్కలేని కోట్లు మింగేస్తూ ఉన్నాడు. మాట చూస్తే మాత్రము ఖజానా ఖాళీ అయ్యింది అంటున్నాడు. చూసారా, ఇంత ఘోరంగా ఉంటుంది వ్యవస్థ, ఇంత ఘోరంగా ఎవ్వరు ఊహించని విధంగా. నిజంగా విచిత్రమైన మనిషి అబ్బా.